వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య గంటగంటకు మారిపోతోంది. మృతుల సంఖ్య ఇప్పటికే 300లకు చేరువలో ఉంది. ఇక గల్లంతైన వారి పరిస్థితి అంతుపట్టడం లేదు. ఓవైపు వరద, మరోవైపు విరిగిపడిన కొండ చర్యలు బాధిత గ్రామాలను కమ్మేశాయి. అక్కడి ప్రజల ఆర్తనాదాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. వరద వలన జరిగిన నష్టం ఇంకా అంతుపట్టడం లేదు. వయనాడ్ విధ్వంసానికి కారణమేంటి? కేంద్రం హెచ్చరించినా కేరళ లెక్క చేయలేదా? కేరళకు అందిన సమాచారంలో నిజమెంత? వయనాడ్ విధ్వంసంలో జరిగిన నష్టమెంత? వయనాడ్ విధ్వంసంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగానే అలర్ట్ చేశామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. కానీ స్థానిక ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. అమిత్ షా కామెంట్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. కేంద్రం నుంచి తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవని కేరళ సీఎం అన్నారు. ఎవరి వాదనలో నిజముంది? అసలు ఏం జరిగింది? ప్రమాదం జరిగిన రోజు తెల్లవారుజామున వాతావరణ శాఖ వయనాడ్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కానీ ప్రజలను అప్రమత్తం చేసే సమయం కూడా లేదు. అందుకే ఇంత విధ్వంసం జరిగింది. కేంద్రం చెప్పినట్టు వారం రోజుల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు వెళ్లాయి. కానీ అవి కేవలం ఆరెంజ్ అలర్ట్ మాత్రమే. దీంతో స్థానిక అధికారులు ప్రమాదాన్ని ముందుగా అంచనా వేయలేకపోయారు. అక్కడ 48 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. చాలా వర్షాలను భారీ వర్షాలనే చెబుతాం, కానీ అక్కడ ఏకంగా 57.4 సెంటీమీటర్ల నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 60 సెంటీమీటర్ల వర్షమంటే భారీ, చాలా డేంజర్ అని అర్థం. 24 గంటల వ్యవధిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే అధికారులు గ్రీన్ అలర్ట్ జారీ చేస్తారు. అదే 6 నుంచి 11.5 సెంటీమీటర్ల వర్షం పడితే ఎల్లో అలర్ట్ విడుదల చేస్తారు. ఇక 20.4 సెంటీమీటర్ల వరకు ఆరెంజ్ అలర్ట్ రిలీజ్ అవుతుంది. 20.4 సెంటీమీటర్లు దాటితే రెడ్ అలర్ట్ విడుదల చేస్తారు. రెడ్ అలర్ట్ అంటేనే విధ్వంసం జరిగిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని అర్థం. కానీ ఏకంగా 20.4 సెంటీమీటర్లకు మూడింతలు వర్షపాతం నమోదైంది. కొన్ని గంటల ముందు అప్రమత్తం కావడం అంత సులభం కాదు. అందుకే ఈ విధ్వంసం జరిగింది. 28 సెంటీమీటర్ల వర్షపాతం సుమారు 1 టీఎంసీతో సమానం. అంటే వయనాడ్లో 2.5 టీఎంసీల వరద ప్రవహించింది. సింపుల్ గా చెప్పాలంటే రాజమండ్రి దగ్గర కనిపించే మొత్తం గోదావరి నీరు 4 నుండి 4.5 టీఎంసీలు, విజయవాడ వద్ద కనిపించే మొత్తం కృష్ణా వాటర్ 3 నుంచి 4 టీఎంసీలు ఉంటాయి. ఆ బ్యారేజీలో ఉన్న వరద నీరు మీద పడితే అది చేసే విధ్వంసం ఎలా ఉంటుంది? వయనాడ్లో కూడా అదే జరిగింది. 2.5 టీఎంసీలు వరద ప్రవహించడం, దానికి కొండ చర్యలు తోడవడంతో ఇప్పటికీ అంచనాకు దొరకనంత నష్టం జరిగింది. ఈ విధ్వంసంలో గంట గంటకు మృతుల సంఖ్య మారిపోతుంది. చనిపోయిన వారి పరిస్థితి అలా ఉంటే ఆచూకీ తెలియని వారి గురించి ఆలోచిస్తే మరింత ఆందోళనకరంగా ఉంది. సుమారు 200 మంది ఆచూకీ లభించడం లేదని అంటున్నారు అక్కడి అధికారులు. అంటే వారంతా ఏమయ్యారు? 3 రోజులుగా బురదలోనే కూరుకుపోయి బతికే ఉన్నారా, లేకపోతే చనిపోయారా? కనీసం ఎక్కడున్నారో తెలిస్తే ఏదైనా చేయడానికి బావుంటుంది. కానీ ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు శిథిలాల కింద రోజుల తరబడి బతికి ఉండేవారు ఉంటారు. అలాంటి వారిని మృత్యుంజయులు అంటారు. కానీ రోజుల తరబడి వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉంటారు. ఇప్పుడు వయనాడ్లో మిస్ అయిన వారిలో ఎంతమంది బతికున్నారు? ఒకవేళ బ్రతికి ఉంటే ఎక్కడ, ఎంత నరకం అనుభవిస్తున్నారు, ఏ బురదలో కూరుకుపోయారు అని ఆలోచిస్తే కన్నీరు రాకమానదు. మొత్తానికి ఈ వయనాడ్ విధ్వంసంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలంటే మరింత సమయం పడుతుంది.